పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నేను నార్మల్ గా మొన్న హరిక చెప్పొచ్చాను కాబట్టి ఇది కూడా ఉన్నాయి. అవునవును, Proper గా అంటే చెప్తున్నా. నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వెళ్ళని చూశాను. ఆ, వాళ్ళతో పోలిస్తే 5 రెట్లు 10 రెట్లు బెస్ట్. అలా కాదు, నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి, అవును, లేకపోతే ఉండవు. ఇంకోటి ఏంటంటే 10 రెట్లు బెస్ట్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయంటే నేను చెప్తే బాగుండదు. మొన్న మా విజయనగరం వెళ్ళి తాకటికి ఇచ్చా, తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది. మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్నదేదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం. తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా, ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అవన్నీ ఉంటాయమ్మా, అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని ఇల్లు ఉన్నప్పుడు ఏమంటారు లీజులకి ఇవ్వడం ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది. ప్రతి నెల ఖర్చు అయిపోతాయి. 1 lakh అయితే మినిమం సంపాదించుకోవాలి. ఆ 1 lakh నేను హరికథ చెప్తాను, మా స్టూడియో నుంచి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో ఏదో విధంగా బతికేస్తున్నాం. ఓ కోట్లు సంపాదించాలని ఆశ లేదు. నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు. ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగే ఉండాలని కోరుకుంటాను అంతే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర, నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివ్ అండ్ టేక్ ఉంటుంది అందరికి. తమ్ముడికి ఇంట్లో ఫ్యామిలీలో మీరు పెద్ద ఆర్టిస్ట్. నాకు మేము చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్. అదే సో కాకుండా నాకేం లేదని కాదండి, నాకేం లేదని నేను అనట్లే. నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో 2-3 ఇల్లు అలా ఉన్నాయి చాలు నాకు. నేనే ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేశారు బాగా. ల్యాండ్లు అన్ని లేవు, ఒకటే ల్యాండ్. అంటే ఒక ల్యాండ్ ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది. నువ్వు అన్నట్టు 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres 2.5 lakhs 2012 2.5 లక్షలు కొన్నాను. బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను. అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు. నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు. అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట వారంకి 8,000 9,000, 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. అంటే నెలకు అప్పుడే నాకు 30,000 40,000 వచ్చేది. సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేసారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఏమంటే 8 బోర్లు పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్కుమని పడింది. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడన్నా. అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఏదైనా చేసిన జరిగాయి. సో అలా పడ్డది. నేను పడుతుంది అనుకున్న పడింది. సో అది అయింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా. రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా. నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అమ్మితే మొత్తం 240 పెద్ద 3 నావి అయిపోతాయని ఆశ పట్టింది. ఊరుకోకుండా అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా చేయలేడు అంటారు చూసావా. ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. అయితే పోవాలని రాసి పెట్టినప్పుడు ఎవరు బాగుపెట్టలేరు. 2.5 లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది, మహా అయితే 10 లక్షలు అనుకో కదా. రిజిస్ట్రేషన్ 11 వేసుకో, కమిషన్స్ సహా 16 లక్షలకి అమ్మేశాను ఆ ఇల్లు కొనడానికి. 4 లక్షల ఎకరంకి అమ్మేశా. ఇప్పుడు ఎంత తెలుసు అది? 1 కోటి రూపాయల ఎకరం. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది. ఇల్లు ఎక్కడైనా పెరుగుతుందా, తగ్గుతుంది. కానీ ఇల్లు కూడా కాదు, ఫ్లాట్ 3 గ్రూప్ హౌస్. గ్రూప్ హౌస్ 3 ఇల్లులు. ఇప్పుడు ఎవరు కొన్నా 80 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఒకటి అమ్మేసాను, మళ్ళీ అందులో 2 కొన్నాను కదా. ఒకటి అప్పుడే తీసేసా 1 year. ఎందుకు తీసాను? ఇది పోయింది పొలం, ఆ ఇల్లు కూడా పోయింది. రెండు ఉంటాయంటే వీళ్ళు అమ్మలేదు. సర్లే ఎందుకులే ఎక్కడ 2 మనం అంటే బ్యాంకులు అవి అవన్నీ కట్టడం ఎందుకు, బ్యాంక్ లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం, నేను ఫ్రీగా ఉండాలనుకుంటా. సో తీసి అది కట్టేసి క్లియర్ చేసాను. నేను బంగారాలు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ అంటే మనకు బుర్రలేదు, ల్యాండ్ మీద పెట్టలేదు. 1000 రూపాయలు గజం మణికొండలో కొనమంటే కొనలేదు. ఈ రోజు కొనగలను నేను మణికొండలో 1000 రూపాయలు. మన ఎవరు మరుదురు రాజు గారి ఇంటి పక్కన కొనమని చెప్పారు, చంద్రబోస్ గారు మరుదురు రాజు గారు ఒక దగ్గర కొనుక్కున్నా. ఆ ఏరియా అప్పుడు కొనలే, 1600 గజం కొనలే. ఈ రోజు నేను కొనుక్కోవాలంటే 1,60,000 పెట్టాలి. ఇప్పుడు నేను అది కూడా కష్టం చెప్తాను. అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడెక్కడో చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు
మనకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేవు ఇన్వెస్ట్మెంట్ల మీద, డబ్బుల మీద, అవన్నీ లేవు. ఉండుంటే బాగానే ఉండేది. సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను, నాకు ఎంత వస్తుంది, ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం, అంతే చేశాను నేను. నేనేమి ఇంత నేను నాకేమి ఓపెన్ గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నా కోసం పోషించే వాళ్ళు లేరు, మగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి. సో నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు ఒకసారి, ఎలా వస్తాయి చెప్పు? నా బాయ్ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎలా వస్తాయి డబ్బులు? నేను కష్టపడి తినాలి, కష్టపడే పోషించుకోవాలి నా కొడుకుని. నేను బయట తిరుగుతారు ఖర్చులు, ఇవన్నీ ఎవరిస్తారు? మళ్ళీ నా ఖర్చులు. మళ్ళీ ఇంకోటి చెప్పాలా, నాతో 10 మంది వస్తే అక్క అక్క అంటారు కదా, వాళ్ళందరికి నేను పెట్టమని అడగలేను కదా, నేనే పెడతాను అందరికి. మరి నేను పెద్దదాన్ని కదా అందరికన్నా. సో అట్లా ఉంటది అనమాట మన పెద్దరికం. కాబట్టి మన డబ్బులే వదిలిపోతాయి, నేనేం సంపాదించలేదు. బట్ నా అకౌంట్లో అయితే మాత్రం ఏదేమైనా ఇప్పుడు ఈ నెల కొంచెం ఉంటాయి, ఈ జనవరి వరకు అన్ని నిల్ అవుతాయి. ఎందుకు చెప్పు? ఇన్సూరెన్స్లు కట్టాలి, కారు కట్టాలి, మనం కట్టాలి. ఈ 2 నెలలంత నరకం ఇంకోటి ఉండదు అనుకో, మార్చిలో ఆక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఎప్పుడు నమస్కారం పెట్టుకుని నెలకు 1-2 హరికథలు రావాలి, నెలకు 1 ఇది ఇంకా నమస్కారం పెట్టుకునేది సెట్ అయిపోతుంది. లేదంటే అప్పుడు ఆ మధ్య అంతా ఏదో వర్క్ చేసాము, మళ్ళీ ఏదైనా వర్క్ చేసుకుంటా ఉంటే ఫ్రీ. అప్పుడు చేశాను, ఇప్పుడు మళ్ళీ చేయాలి. చేస్తే లేకపోతే ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. మీరు అందరు పెట్టినట్టు యూట్యూబ్ ఏదైనా నాకు అవకాశం ఇస్తే, ఏదైనా మీరు అన్నట్టు నువ్వు అన్నట్టుగా నెలకు 10 లక్షలు సంపాదించే యూట్యూబ్ స్టార్ని అయితే అప్పుడు అనుకోవచ్చు. జనాలు అందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నిలబడితే నేను కూడా నువ్వు అన్నట్టు సంపాదించుకుంటాను. అవుతుంది, తప్పకుండా అవుతుంది. మాకేమీ తెలియనప్పుడే మీరు అంత పెద్ద ఆర్టిస్ట్. కానీ ఏ రోజు డబ్బు వెనకాల పడలేదు. నేను ఎప్పుడు మంచి ఆర్టిస్ట్ అని పేరుంది, ఇప్పటికీ ఆ పేరు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నేను పెద్ద ఆర్టిస్ట్ అని అందరూ అంటారు, అదంతా ఓకే. ఇండస్ట్రీ, ఈ 100 సంవత్సరాల ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేజ్ లో సపరేట్ ఒకటి ఉంది, అది నేను క్రియేట్ చేసుకున్నాను. మంచితనం అందరి దగ్గర మంచితనం, చిన్న చిన్న ఒక్కొక్కరిద్దరికి పడకపోయినా నేను ఇండస్ట్రీ తరఫున ఎప్పుడు వాయిస్ రైజ్ చేస్తాను. అన్ని విషయాలు ఇండస్ట్రీ అంటే నాది అని ఫీల్ అయ్యాను. ఏది ఎక్కడ ఉన్నా నేను ఆత్మశుద్ధితో పనిచేస్తా. సో నేను అలా ఎప్పుడు ఇది చేయలేదు. మంచి జరుగుతుంది, మంచి జరగకపోయినా జరిగినా నేను ఇలా ఉంటే చాలు, ఇంతకన్నా ఎక్కువ. కాకపోతే ఒకటైతే ఉంది ఆశ, నన్ను భగవంతుడు ఇలా హోల్డ్ చేసి నాకు పని అంటే నువ్వు ఇంక రిటైర్ అయిపో నేను చూసుకుంటా అనే రేంజ్కి దాన్ని తీసుకెళ్లే వాళ్ళు రాలేదు కాబట్టి నేను చేసుకోలేదు. అలా వచ్చుంటే చేసుకునేదాన్ని. బట్ అలాంటి వాళ్ళు ఎవరు రారు. అలా మనల్ని రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని తిను, హ్యాపీగా ఎంజాయ్ చేయి లైఫ్ అంటే హ్యాపీయే ఎవరికైనా. అది నాకు ఈ జీవితానికి ఇవ్వలేదు భగవంతుడు అని చిన్న ఫీల్ ఉండిపోయింది. అదైతే ఉండిపోయింది. నా కొడుకు పెద్ద మరి వాడు కూర్చోబెట్టాను పోషిస్తాడని చూడాలి. అది కూడా నమ్ముకోలేదు, ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు నమ్మలేని పరిస్థితి. ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళు పెరిగిపోయినాక వాళ్ళు మారిపోతారు. అదే అడ్డాలు నాటి బిడ్డలు కానీ గడ్డాలు నాటి బిడ్డలు కాదంటారు. అదే అదే మీ అందరికి గడ్డాలు పెరిగి మీ అమ్మ నాన్న ఎలా చూస్తున్నారు కానీ పిల్లల మీద ఆశపడి ఏం చేయాలి. మనం ఏమి ఇచ్చామో వాళ్ళకి, మనం ఏం చదివించామో, మనల్ని ఏం తీర్చిదిద్దామో, వాళ్ళకి ఏం సంస్కారం ఇచ్చామో అదే చూడాలి. వాళ్ళు పోషిస్తారు, వాళ్ళు పెడతారు అంటే ఎన్ని కేసులు చూస్తున్నాం. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి ఆస్తులు లాక్కొని ఇవన్నీ చేసేది మేమే. కేసులు ఇన్ని కేసులు వింటాను. చాలా మంది అందరు నా దగ్గరికి వస్తారు, ఎందుకంటే పాపం ఈవిడ డిమాండ్ చేసి డబ్బులు అడగదు, అసలు డబ్బులే తీసుకోదు, మనల్ని ఏదైనా సరే హెల్ప్ చేసి పంపిస్తుంది వాళ్ళ దగ్గర. నా పేరు వాడుకొని చాలా కేసులు క్లియర్ అవుతాయి తెలుసు. చాలా మంది చెప్తారు కరాటే కళ్యాణ్ అంటే అవునా ఆవిడ అని చెప్పేసి, కానీ బయట మంచి పేరే ఉంది శివ.